బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. రేపు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల స్పందనని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే చంటి చెప్పారు. రాబోయే రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నట్లుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. రేపు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల స్పందనని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే చంటి చెప్పారు. రాబోయే రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. మొత్తంగా మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరింత సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. టీవీరావు చెప్పండి. గాయత్రి, ఆళ్ల నాని వైకాపాలో కీలక నేతగా ఉన్నటువంటి నాడు ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన ఆళ్ల నాని ఇప్పుడు తెలుగుదేశం తీర్థం తీసుకుంటున్నారు. మరి ఇప్పటికే సంబంధించి దాదాపుగా నెల రోజులుగా రేపా మాపా పార్టీలో చేరతారనేటటువంటి సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఈ రోజున ఆళ్ల నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఏదైతే పార్టీ మారుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. గతంలో ఆయన జనసేనలో చేరతారా లేకపోతే ఇంకో పార్టీలో చేరతారా అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఎట్టకేలకు తనకు తానుగా ఈ ఏదైతే పార్టీలో చేరే అంశాన్ని రివీల్ చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీతోనే తన ప్రయాణం సాగబోతుందని ఆయన మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. వైకాపాలో తనకు తగిన ఏదైతే న్యాయం చేయలేకపోయామో అదే అంతేకాకుండా ఏదైతే వైకాపా గురించి ఎంత తక్కువగా మాట్లాడేదంత మంచిదని చెప్పినటువంటి ఆయన రాబోయే రోజుల్లో ఏదైతే జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసేటటువంటి ఆలోచనలకే తాను శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. అంతేకాకుండా రేపటి రోజున టీడీపీలో ఈ మాజీ మంత్రి టీడీపీలో చేరనున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో తనతో పాటుగా ఇంకా ఎంతమంది పార్టీలో చేరతారు అనేటటువంటి దానిపైన ఇక్కడ కీలకంగా ఆధారపడి ఉంది. ఇప్పటికే ఆ ఏదైతే ఎమ్మెల్యే చంటి ఇతరులు కూడా వెళ్ళేటట్టు దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా అధిష్టానానికి చేరవేశారు. అయితే స్థానికంగా టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని శ్రేణులు అయితే గనక నాని చేరికను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా ఇవన్నింటినీ కూడా సముదాయించుకొని సమర్థించుకొని తెలుగుదేశం అధిష్టానం పిలుపు మేరకు ఆయన రేపు పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు అనేటటువంటిది తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ టీవీరావు.